జరుగుతున్న ఎన్నికలు స్థానిక ఎన్నికలు కావడంతో మీకు అండ్ వైసీపీకి చాలా అత్యంత పోరు నెలకొన్న నేపథ్యంలో ఏ విధంగా దీన్ని అమలు చేయబోతున్నారు? శ్రీదేవి గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే గవర్నర్ కోటాలో ఏవైతే మనం ఎమ్మెల్సీలు 2 డిక్లేర్ చేసుకున్నామో దానిలో మా బడుగు బలహీన వర్గాలు బీసీ సామాజిక వర్గం చెందినటువంటి రమాదేవి గారికి వడ్డెర సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారి వాళ్ళకి చట్టసభల్లో అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి పక్షాలందరూ కూడా ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దానితో పాటు ఈరోజు మరొక చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలకి బీసీ సామాజిక వర్గాలకి మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పిన విధంగా రాఘవేంద్ర గారు ఇప్పుడు 34% బీసీ రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు, దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ డెడికేటెడ్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ న్యాయపరమైన సవాళ్లు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? అండ్ ఇంతకుముందు సీఎం అసెంబ్లీలో కూడా మాట్లాడారు. సో రేపటి నుంచి దీన్ని ఎలా అడ్డుకోవాలి అనే దానిపైన వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు. సో ఎలా ఎదుర్కోబోతున్నారు? ఒకవేళ న్యాయపరమైన చిక్కులు వస్తే ఏంటి? ఒకటి ఇప్పుడు ఆల్రెడీ మన పొలిటికల్ చెప్పారు కృష్ణాంజనేయులు గారు, ఏదైతే రిజర్వేషన్స్ అనేవి 50% మించకూడదు. అంటే రిజర్వేషన్ 50% అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో పర్సంటేజ్ లో 50% పెరగకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇన్ బిట్వీన్ ఈ 3 కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య సర్దుబాటు చేసుకోమని చెప్పారు. అదే 243D అదే చెప్తా ఉంది చాలా క్లియర్ గా. 243D ఏం చెప్తుందంటే 50% మించొద్దు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఆ ప్రాంతాల్లో ఉండే కమ్యూనిటీ అంటే వాళ్ళ యొక్క సంఖ్యాపరంగా ఎంతైతే ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళకి కేటాయించండి. అట్ ద సేమ్ టైం ఉమెన్ కి సపరేట్ గా అది మళ్ళీ 33% ఉండే విధంగా చేసుకోమని చెప్పేసి 343D చెప్తా ఉంది. మేము దానిని అనుగుణంగా ఏదైతే పంచాయతీ రాజ్ చెప్పిందో దాని ప్రకారంగా మేము వెళ్తాం. బట్ స్టిల్ దీని మీద వైసీపీ వాళ్ళు అయితే 100% కోర్టుకు వెళ్తారు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా మా దగ్గర అన్ని విధాల గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ చేసుకుని మేము ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటి, రాజకీయంగా ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సపోర్ట్ అవసరం, అదేవిధంగా గతంలో ఏ విధంగా జరిగిందనే అన్ని కూడా డేటాతోటే మేము ముందుకెళ్తామని చెప్పేసి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చెప్పే కదా, వరస్ట్ కేసులో ఒకవేళ కోర్టు కానీ వైసీపీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మి కోర్టు కానీ అడ్డు చెప్పినట్లయితే పార్టీ తరపు నుంచి మేము 33%, 34% బీసీలని అన్ని స్థానాల్లో పోటీ చేపించి ఎలక్షన్లో వాళ్ళకి పెద్దపేట వేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా, ఎవరు ఎన్ని అడ్డుపడాలని చూసినా బీసీ రిజర్వేషన్, బీసీలు ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఈసారి 16,800 మంది ఎక్కువ మంది బీసీలు ఈసారి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లుగా కానీ అదేవిధంగా మేయర్, చైర్మన్గా కానీ ఉండబోతున్నారన్న విషయం అయితే చాలా క్లియర్గా అయితే నేను చెప్తున్నాను శ్రీదేవి గారు. అయితే ఇందాక వైసీపీ ప్రతినిధి గారు బాగా విపరీతంగా మాట్లాడుతూ రకరకాలు ఏం మాట్లాడారంటే ఆయన కొన్ని విషయాలు 2019లో భయపడి తెలుగుదేశం పార్టీ భయపడి ఎలక్షన్ పెట్టలేదు, 2024లో పెట్టాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ధైర్యం చేసి పెట్టామన్నాడు. మేము భయపడే వాళ్ళం అయితే ఈ రోజు మళ్ళీ మేము ఎందుకు పెడతాం? ఇప్పుడు మేమే అధికారంలో ఉన్నాం కదా. ఇక్కడ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయనకి నాకు తెలిసి బీసీ స్థితిగతుల గురించి, బీసీ సామాజిక వర్గాల గురించి పెద్ద అవగాహన లేనట్టుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని బీసీ సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు చేపించినటువంటి అరాచక ప్రభుత్వం ఏదైనా ఉందో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే వారు చేసినటువంటి ఆ రోజు ఏవైతే పథకాలను తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఏవైతే సపరేట్గా బీసీల కోసమే 30 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుంటే ఆ 30 సంక్షేమ పథకాలను రద్దు చేసి బీసీ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి బీసీ కార్పొరేషన్ నిధులు మొత్తాన్ని కూడా వాళ్ళు నవరత్నాలకు మళ్ళీ ఇచ్చిన విషయం కూడా వైసీపీ ప్రతినిధి గారు అర్థం చేసుకోవాలి ఒకసారి. నేను ఒకటే అడుగుతా ఉన్నా,
బీసీల కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 30 సంక్షేమ పథకాలు, ఆదరణ పథకం కానివ్వండి, బీసీలకు పెళ్లి కానుకలు కానివ్వండి, అదేవిధంగా బీసీల విదేశీ విద్య కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ భవనాలు కానివ్వండి, 13 జిల్లాల్లో 13 బీసీ భవనాలు, అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి ఏవైతే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి నిర్మించడానికి ఆ రోజు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టితే వాటన్నిటిని కూడా తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే కొన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవన్ల నిర్మాణం కోసం మేమైతే కంకర కానీ అదేవిధంగా దానికి అవసరమైనటువంటి స్టీల్ కానివ్వండి, మేము ఏదైతే ఇసుక కానీ ఇవన్నీ తోలేమో వైసీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద ఎన్ని దాడులు చేశారు, బీసీ సామాజిక వర్గాన్ని ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టారు. ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సీఎం గారు. ఏం చెప్పారు? అచ్చెన్నాయుడు గారు సర్జరీ చేయించుకుని ఆయన ఉంటే ఆయన్ని మీరు శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు వెహికల్లో తీసుకొచ్చేసి ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటారు. కొల్లు రవీంద్ర గారి మీద దారుణంగా, అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే స్పీకర్ గారి మీద రేప్ కేసు పెట్టారు. ఏదో ఫంక్షన్కి వెళ్తే ఆయన మీద రేప్ కేసు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. దీని అన్నిటితో పాటు ఇక్కడ మన ఏదైతే మన అనగాని సత్యప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీ ఏదైతుందో ఆ కాన్స్టిట్యున్సీలో అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ అక్కన ఎవరో ఏడిపిస్తున్నారని, వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు ఏడిపిస్తున్నారని అడిగితే ఆ పిల్లాడి నోట్లో పేపర్లు గుడ్లు కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా పల్నాడు జిల్లాలో తోటా చంద్రయ్య గారు. ఈ విధంగా ఎంతమంది బీసీల జీవితాలను మీరు నాశనం చేశారు, ఇవన్నీ కూడా మీకు కనిపించవు. వీటన్నిటికి తోపాటు కూడా ఈయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? వీళ్ళు బీసీ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్ అసలు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడ లేని విధంగా చేశాడంట. బీసీ డైరెక్టర్లకి 10,000 జీతం ఇచ్చాడంట. బీసీ చైర్మన్ కింద. నేను ఒకటే అడుగుతున్నాయా, మీరు బీసీ డైరెక్టర్కి ఎంత ఇచ్చారు? మీరు ఇచ్చింది 10,000 కాదు, ఆ సంగతి కూడా తెలియదు నీకు. మీకు బీసీ 10,000గా ఇచ్చింది, మీరు ఇచ్చింది 12,000 జీతం ఇచ్చారు బీసీ డైరెక్టర్కి. 12,000 బీసీ డైరెక్టర్కి జీతం ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్కి మీరు ఇచ్చింది 63,000. ఈ రోజు మేము ఒక్క బీసీ కార్పొరేషన్ ఏదైతే క్యాస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నాడో ఒక్కొక్క డైరెక్టర్కి మేము ఈ రోజు ఎంత ఇస్తున్నాం? 20,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఒక్కొక్క బీసీ క్యాస్ట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క 1,93,000 రూపాయలు జీతం ఇస్తున్నాం మేము. మీరు ఆ రోజు ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక క్యాస్ట్ కార్పొరేషన్ మీకు ఖర్చు పెట్టింది ఎంత? 2,24,000 మీరు ఖర్చు పెట్టింది. మేము ఈరోజు దాదాపు 4 లక్షలు ఇస్తున్నాం ఒక్కొక్క క్యాస్ట్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటండి, వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మేము మినిస్టర్స్ని మేము 10 మందిని ఇచ్చాం, బీసీ 15 మందిని ఇచ్చామని చెప్తున్నాడు. మీరు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ సీఎం గారి క్యాబినెట్లో 25 మందిలో బీసీలు ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు సీఎం అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సీఎం అయిన తర్వాత ఈ రోజు 8 మంది ఉన్నారు. మీ మీద ఇంకా ఒక మనిషి ఎక్కువే. ఇవన్నీ కూడా నిజాలు తెలుసుకోకుండా ఓపదుంపుడు ఊపుగా వయ్యారంగా మాట్లాడితే అన్ని అబద్ధాలు ప్రజలు నమ్మరు, వినరు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. బడుగు బలహీన వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నారో ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి లేకపోతే తెలుగుదేశం పార్టీయా వీటిల్లోనే వాళ్ళు అభివృద్ధి చెందుతారో, వాళ్ళ సంక్షేమం కోసంగా ముందుకెళ్తారు తప్ప మీరు ధైర్యంగా గుండెమే చేసుకొని చెప్పండి. ఒకటే నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పెద్దలు వైసీపీ అధికార ప్రతినిధిగా ఒకటే అడుగుతున్నా, మీరు బీసీల కోసంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక్క పథకం చెప్పండి. ఇది